వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నల్గొండ జిల్లా కొండభీమనపల్లి బీసీ హాస్టల్లో విద్యార్థులను ఎలకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి భోజనం చేసి విద్యార్థులు నిద్రిస్తుండగా ఈ ఘటన జరగగా 13 మంది హాస్పిటల్ పాలయ్యారు. అయితే ఈ సంఘటన ప్రిన్సిపల్ గోప్యంగా ఉంచగా తమకు ఎలాంటి సమాచారం లేదంటున్నారు ఉన్నతాధికారులు. కొన్నాళ్ల క్రితం డిండి బాలికల గురుకుల స్కూల్లో కూడా ఇదే తరహా ఘటన జరగగా హాస్టల్స్ నిర్వాహకుల తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి తెలుసుకుందాం. అశోక్, ఇదేంటి అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే అక్కడ హైజీనిటీ లేక? సో ఏంటి ఘటన పూర్వఫలాలు చెప్పండి. మరి సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల యొక్క భవితవ్యం గాల్లో దీపంగా మారిందంటే జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. కొద్ది రోజుల క్రితం 50 రోజుల క్రితం డిండి గురుకుల పాఠశాలలో బాలికలకి ఎలకలు కరిచినటువంటి ఘటన మరొకమందికి దేవరకొండలో కూడా ఈ రోజు అదే రకమైనటువంటి ఘటన జరిగినటువంటి పరిస్థితి ఉంది. దేవరకొండ మండలం కొండభీమనపల్లి పరిధిలో ఉన్నటువంటి బీసీ గురుకుల బాలుర హాస్టల్లో సోమవారం రోజు ఎలకలు గడిచినటువంటి ఘటన ఇప్పటి వరకు ఉన్నతాధికారులకు తెలియలేదంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో పేద విద్యార్థుల పట్ల అనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రిన్సిపల్ ని సాక్షి టీవీ సంప్రదించేటువంటి ప్రయత్నం చేసి ఇది ఒక చిన్న విషయం, దీన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు, మీడియా వల్లనే ఇదంతా జరుగుతుందని చెప్పేసి కూడా ఆయన అక్కసు వెళ్ళగట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సోమవారం రాత్రి అన్నం తిన్న తర్వాత విద్యార్థులు పట్టుకున్నటువంటి నేపథ్యంలోనే ఎలుకలు ఒకసారిగా 13 మంది విద్యార్థులు, ఒకరు కాదు ఇద్దరు కాదు 13 మంది విద్యార్థుల మీద చెవులతో పాటు కాళ్ళు చేతుల మీద కూడా కరిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే తెల్లవారుజామున పిల్లలు కొట్టుకోవడంతో గాయాలైనని చెప్పేసి చెప్తూ హాస్పిటల్లో చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది నిలదీసి అడగడంతో ఎలుకలు కరిచినాయని చెప్పేసి కూడా చెప్పడంతో వారికి ఏఆర్వి ఇంజెక్షన్ చేసి ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకసారి మనం హాస్టల్లో చూసుకున్నట్లయితే మొత్తం అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉంది. ఎక్కడ చూసినా కూడా పందికొక్కులతో పాటు ఎలుకలు కూడా సంచరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా విద్యార్థులకి ఎలకలు గడిచినటువంటి ఘటన తల్లిదండ్రుల దృష్టికి వచ్చినటువంటి నేపథ్యంలోనే తల్లిదండ్రులు నిలదీయడంతో ఇవి కామన్ అంటూ కూడా గతంలో కూడా ప్రిన్సిపల్ తేలిగ్గా తీసుకున్నట్లు కూడా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఉన్నతాధికారుల ఘటనపై ఉన్నతాధికారుల సమాచారం అందడంతో జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇన్ఛార్జ్ ఆర్సీఓ ఉన్నారో ఇన్ఛార్జ్ ఆర్సీఓని నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఇన్ఛార్జ్ ఆర్సీఓ అక్కడ సంధ్య అక్కడికి గురుకుల హాస్టల్ కూడా వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇది ఒక జిల్లాలో సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక దేవరకొండ భీమనపల్లి గురుకుల పాఠశాలని కాదు మిగిలినటువంటి గురుకుల పాఠశాలలో కూడా పారిశుద్ధ్యం లేనితోటి అక్కడ చెత్తాచెదారం పెరిగిపోవడంతో పాటు పాములు, ఎలుకలు, పందికొక్కులు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయని చెప్పేసి కూడా గతంలో సాక్షి టీవీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా కనీసం పరిస్థితుల్లో అయితే మార్పు రాలేదు. హరి, ప్రస్తుతం అయితే 13 మంది విద్యార్థులకైతే చికిత్స కొనసాగుతుంది. ఓకే.